కిరణమా కల్వరి తేజమా. ప్రైజ్ ది లార్డ్. ఈ వర్తమానం వీక్షిస్తున్న ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రభునామమున నా వందనములు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనము దేవుని యొక్క శ్రేష్టమైన ఉపదేశమును విని అంగీకరించి ఆ దిశగా మన జీవితాలను మార్చుకుందాం, మేలు చూద్దాం. అయితే ఈ సమయంలో ప్రభువు మనతో మాట్లాడబోయే అంశము కొన్ని ప్రశ్నలకు బైబిల్ గ్రంథములో చక్కని సమాధానాలు. ఎందుకంటే బైబిల్ గ్రంథము ఇప్పటికీ కూడా చాలామందికి కంప్లీట్గా అర్థం కాలేదు. అర్థం కాని సంగతులు ఎన్నో బైబిల్ గ్రంథంలో ఉన్నవి. నేటికి బైబిల్ గ్రంథం మీద చాలామంది తర్జనా భర్జనాలు పడుతూ డిబేట్లు చేస్తూ బైబిల్ గ్రంథము అర్థం కాక ఒకరిది తప్పని ఇంకొకరిది రైట్ అని రకరకాల వాదోపవాదనలు చేసుకోవటము మనం చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. వీటన్నిటికంటే కూడా తెలియని దాని గురించి వాదించుకున్నట కంటే కూడా దేవుడు మనకు ఎంతవరకు తెలియజేసినాడో ఆ సత్యాన్ని గ్రహించి ఆ దిశగా నడుచుకునుట మేలుకరమైనది. ఎందుకంటే తెలియని దాని గురించి మనం వాదించి ఇతరులను మనం దూషించి అనవసరంగా దేవుని యొక్క శిక్షను పొందుకోవలసి వస్తుంది. కనుక దేవుని యొక్క వాక్యము దేవుడు మనకు ఎంతవరకు బయలుపాటు చేసినాడో దైవజనుల ద్వారా ఎంతవరకు మనం తెలుసుకోగలిగినామో ఆ దిశగా మనం నమ్మకస్తులుగా నడుచుకుంటే దేవుడు తప్పకుండా మనకు నిత్యరాజ్యం ఇస్తాడు. అయితే చాలామంది బైబిల్ గురించి దేవుడు చెప్పిన విషయాలు కూడా ఇంకా తెలుసుకోకుండా, స్పష్టంగా రాయబడిన సంగతులు కూడా ఎరగకుండా, రక్షణ మార్గంలోకి రాకుండా చాలామంది నిత్య నరకమునకు చెదపడుచున్నారు. అటువంటి వారు తెలుసుకోవలసిన ప్రశ్నలకు కొన్ని సమాధానాలు బైబిల్ గ్రంథంలోనే ఉన్నాయి. తెలుసుకుందాం. ఎందుకంటే నేడు మానవుడు అనేకమైన వాటిని తెలుసుకుంటా ఉన్నాడు. ప్రపంచంలో అనేకమైన వాటిని కనిపెడుతున్నాడు. ఇంకా అంతరిక్షంలోకి వెళ్ళి అంతరిక్షంలో ఏమున్నాయి అని చెప్పి వెతుకులాడుచున్నాడు. క్రొత్త సంగతులు తెలుసుకోవాలని, ఇతరులకు తెలియచేయాలని ఆరాటపడుచున్నాడు. ఆ దేవుని బిడ్డలారా, ఆ విధంగా అనేకమైన క్రొత్త వస్తువులను తయారు చేసి మానవులకు అందిస్తున్నారు. ఒక రకంగా మానవుడు భూలోకంలో జీవించడానికి ఇవి ప్రయోజనమై ఉండొచ్చు. అయితే దేవుని బిడ్డారా, మానవుడు ఇంకా ఏవేవో కనుగొనాలని, అంతరిక్షమంతా తెలుసుకోవాలని, దేవుని యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దేవుడు మనకి ఎంతవరకు తెలియచేస్తాడో అంతవరకే తెలుసుకోగలం, కానీ దేవుని యొక్క జ్ఞానంలోకి మనం వెళ్ళలేం. అయితే దేవుని బిడ్డారా, అనేకమైన వాటిని తెలుసుకోవాలనుకుంటున్న మానవుడు, తెలుసుకోవలసిన అసలు విషయాలు తెలుసుకోలేకపోతున్నాడు. అవేంటంటే మానవుని యొక్క జీవితం ఏంటి, మానవ జీవితం ముగింపు ఏంటి, ఈ సంగతులు చాలామంది తెలుసుకోలేకపోతున్నారు. ఒక మాటలో చెప్పాలంటే వీటి గురించి మానవుడు అసలు పట్టించుకోవట్లేదు. మానవుడు తన సంతోషాన్ని, ఆనందాన్ని ఈ భూలోకంలో అనుభవించాలి, ఇంకా మరేది లేదు అని మానవుడు ఆరాటపడుచున్నాడు. అయితే దేవుని బిడ్డారా, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఈ జీవితము తర్వాత నెక్స్ట్ మరొక లైఫ్ ఉంది, అది నిత్య జీవము అని వాక్యం చెప్తుంది. నిత్య జీవము అంటే మరణము లేనిది, ఎన్నడూ ఉండేది, యుగ యుగాలు ఉండేది. మానవుడు ఈ లోకం వరకు జీవితం అనుకొని విచ్చలవిడిగా జీవిస్తూ ఉన్నాడు. ఇదే శాశ్వతం అనుకొని కోట్లు కూడబెడుతున్నాడు, కోటలు కడుతున్నాడు. కానీ ఒట్టి చేతులతో వచ్చిన వాడు మరలా తిరిగి ఒట్టి చేతులతోనే వెళ్ళిపోతున్నాడు. ఏమైపోతున్నాడు మానవుడు? మీకు ఒక చక్కని ఉదాహరణ చెప్తా దేవుని బిడ్డలారా. ఒక వ్యక్తి ఒక మార్గాన వెళుతూ ఉన్నాడు. మార్గాన వెళుతున్నప్పుడు అక్కడ ఒక బురద గుంట కనిపించింది. అతను ఆ బురద గుంట వైపు చూసినప్పుడు ఆ బురదలో, ఆ నీళ్ళల్లో అతనికి ఒక హారం కనపడది, రత్నాల హారం. ఆ నీళ్ళల్లో ఆ హారాన్ని చూసి అతను సంతోషించి ఎవరికి తెలియకుండా దాన్ని తీసుకోవాలని ఆశించి జాగ్రత్తగా తాను హారాన్ని తీసుకోవాలని మొదటిగా ఒక చెయ్యి పెట్టి వెతుకులాడతాడు. బట్ అది దొరకదు. 2 చేతులు పెట్టి వెతుకులాడతాడు, దొరకదు. తర్వాత తానే బురదలోకి దిగేసి
ఆ హారమును కనుగొనాలని వెతుకులాడతాడు. ఎంత వెతుకులాడినా హారము కనిపించదు. చాలా ఆశపడ్డాడు, చాలా కష్టపడుతున్నాడు, ప్రయాసపడుతున్నాడు, కానీ తను ఆశించింది తనకు దొరకలేదు. అలా చివరికి ఆ దారిన ఒక వ్యక్తి, ఒక ముని వెళుతూ అడిగిండట, ఏమయ్యా, ఎందుకు అలా బురదలో పొర్లుతున్నావు? ఏదైనా చేపల కొరక అని. అతను ఏమనుకున్నాడంటే, ఇతను ముని కదా, ఇతనికి ఆశలేం ఉండవు, ఒకవేళ ఇతన్ని అడుగుదాం, ఏమన్నా చెప్తాడేమో, ఇది నాకు కనబడింది హారము, ఇప్పుడు ఎంత వెతుకులాడినా కనబడలేదని చెప్పి అతనికి అసలు విషయాన్ని చెప్తాడు. ఏమంటే, అయ్యా, ఈ బురద గుంటలో నేను వస్తున్నప్పుడు నాకు ఒక హారం కనిపించింది, దానికోసం నేను బురదలోకి దిగా వెతుకులాడుచున్నా, ఎంత వెతుకులాడినా అది ఇప్పుడు నాకు దొరకట్లేదు. అందుకనే ఆ హారం కోసం ఆశించి నేను ఈ బురదలో వెతుకులాడుచున్నాను అన్నప్పుడు ఆ ముని నవ్వి, నువ్వు పిచ్చివాడివి, ఇదిగో ఆ హారం ఈ బురదలో లేదు, ఒక్కసారి నువ్వు పైకి చూడమంటే పైకి చూస్తే ఆ బురద పక్కన ఒక చెట్టు ఉంది, ఆ బురద గుంట పక్కన ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు పై కొమ్మకు తగులుకొనింది హారం. దాని యొక్క నీడ, దాని యొక్క ఛాయ ఆ బురదలో కనబడింది. అదే నిజమైన హారం అనుకొని ఆ బురదలో పొరలాడుతూ ఉన్నాడు ఆ వ్యక్తి. అది ఎక్కడున్నదంటే అతను కనుగొనలేకపోయినాడు, పైన చెట్టు కొమ్మకు వేలాడబడి ఉంది. నా దేవుని బిడ్డలారా, అలాగే మానవుడు ఈ భూలోకమే శాశ్వతమని, ఈ భూలోకములోని సంపాదన, ఈ భూలోకంలోని సంతోషం, ఈ భూలోకమే శాశ్వతమని ఏవేవో సాధించాలని ప్రయాసపడుతున్నాడు, ప్రాకులాడుతున్నాడు. కానీ ఇంతకంటే శ్రేష్టమైనది పైనున్నది, అదే నిత్య జీవము, పరలోక రాజ్యము. మరి పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఏం చేయాలి? సహజంగా మనం ఒక ఊరు నుంచి మరొక ఊరికి వెళ్ళాలి అంటే మనం టికెట్ తీసుకోవాలి. ఎస్, మనము ఒక ఉద్యోగం సంపాదించుకోవాలంటే చదివి మనము సర్టిఫికేట్స్ తెచ్చుకోవాలి. ఎస్, మనం ఏదైనా ఒక వస్తువు కొనాలి అంటే ఆ కొనుటకు మనకి ధనము కావాలి, డబ్బు కావాలి. అలాగే పరలోకము చేరాలంటే మనం ఏం చేయాలి? ఒక 3 క్వశ్చన్స్ బైబిల్ గ్రంథంలో కొందరు వ్యక్తులు అడిగిన క్వశ్చన్స్కు దేవుని యొక్క జవాబులు, దేవుని సేవకుల యొక్క జవాబులు ఎలా ఉన్నాయో తెలుసుకొని ఆ దిశగా మనం కూడా మార్చుకోగలిగితే నిజంగా మనం ధన్యులము, నిత్యరాజ్య వారసులము. మొట్టమొదటిగా ఒక మాట చదువుదాం దేవుని బిడ్డరా. ఒక వ్యక్తి అడిగిన క్వశ్చన్, ఒక మాట చదువుదాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 30వ వచనంలో రాయబడిన మాటను చదువుకుందాం. వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలనెను? దేవునికి స్తోత్రాలు కలుగును గాక. నిజంగా ఇటువంటి క్వశ్చన్స్ ఎవరిని అడిగితే ఎంత సంతోషమో. ఎవరిని అడుగుతున్నారు ఈ క్వశ్చన్స్? ఎలా వంట చేయాలి? ఇప్పుడు యూట్యూబ్లో చూస్తే అన్ని వంటల గురించి ఎలా చేయాలని సెర్చ్ చేస్తే చాలు. ఎస్, ఎలా పాటలు పాడాలి, ఎలా ఆటలు ఆడాలి, ఎలా ఫైటింగ్స్ చేయాలి, ఇవన్నీ ఎలా చేయాలని ఈ లోక సంబంధమైన వాటి గురించే ఎక్కువగా మనం అడుగుతున్నాం. మన శారీర సంబంధమైన వాటి గురించి తెలుసుకొని అడుగుచున్నాం. అనేకమైన వాటిని మనం తెలుసుకుంటున్నాం, నేర్చుకుంటున్నాం. అయితే అడగవలసిన క్వశ్చన్ ఏంటో తెలుసా? ప్రతి మానవుడు, భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు రక్షణ పొందుటకు నేనేమి చేయాలి? అసలు రక్షణ అంటే ఏంటి తెలిస్తే కదా. మన ఇంటికి ప్రహరీ గోడ ఉంటుంది, సెక్యూరిటీగా రక్షణ. మన కాళ్ళకు చెప్పులు ఉంటవి, సెక్యూరిటీగా రక్షణ. బైక్ మీద ప్రయాణం చేస్తుంటే తలకు హెల్మెట్ ఉంటుంది, చనిపోకుండా రక్షణ. మన శరీరానికి వస్త్రములు రక్షణ, మనం నివసించడానికి మన ఇల్లు రక్షణ. అలాగే ఈ భూమి మీద బ్రతుకుచున్న మనము మరణించిన తర్వాత నరకానికి వెళ్ళకుండా ఒక రక్షణ ఉన్నది. ఆ రక్షణ గురించి మనం తెలుసుకోవాలి. గొప్ప గొప్ప నాయకులు సెక్యూరిటీ గార్డు రక్షణగా పెట్టుకుంటారు, వారి గృహాలకు రక్షకులుగా పెట్టుకుంటారు, పోలీసు వారిని రక్షకులుగా పెట్టుకుంటారు. నా దేవుని బిడ్డారా, అలాగే మానవుడు భూమిని విడిచిన తర్వాత తన ఆత్మకు రక్షణ, సెక్యూరిటీ ఏంటంటే నరకానికి వెళ్ళకుండా పరలోకం చేరడమే. అపోస్తలుడైన పౌలు గారిని జైలు అధికారి, అయ్యా, రక్షణ పొందుటకు నేనేమి చేయవాలను? ఈయన కూడా ఒక రక్షక భటుడే. ఆ క్వశ్చన్ అడిగిన ఆయన కూడా, ఎందుకంటే ఈయన జైలు అధికారి, ఖైదీలను
ఎటు వెళ్లకుండా ఆ సెక్యూరిటీగా ఉంటాడు ఆయన. ఆ జైలుకు రక్షణగా ఉంటాడు, సెక్యూరిటీగా ఉంటాడు. ఈయన ఒక రక్షణ గురించి అడుగుచున్నాడు పౌలు గారిని, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను? ఏంటి రక్షణ? ఆయనే ఒక రక్షక భటుడు కదా, మరి ఆయనకేం రక్షణ కావాలి అంటే ఆయన తెలుసుకున్న విషయం ఏంటంటే యేసు ప్రభులు వారు గొప్ప దేవుడు, ఆయన రక్షించడానికి ఈ లోకానికి వచ్చినాడు. మనం క్రిస్మస్కి చదువుతూ ఉంటాం కదా ఆ వాక్యాన్ని, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన ద్వారా రక్షణ కలుగుతుంది, ఆయన ద్వారా పాప క్షమాపణ దొరుకుతుంది. ఆయన నేనే మార్గమును సత్యమును జీవమును అంటున్నాడు. ఆయన ద్వారా మనకు నరకము తప్పించబడి నిత్య జీవము దొరుకుతుంది. కాబట్టి ఆ రక్షణ ఎలా వస్తుంది? ఏం చేస్తే ఆ రక్షణ దొరుకుతుంది? ఎంత డబ్బు ఖర్చు పెడితే ఆ రక్షణ దొరుకుతుంది? లేకుంటే ఎన్ని పుణ్య దాన ధర్మాలు చేస్తే రక్షణ దొరుకుతుంది? ఏమి లేదు దేవుని బిడ్డరా. ఆ క్వశ్చన్ అడిగినప్పుడు నాకు కూడా ఈ రక్షణ కావాలయ్యా, నాకు కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు కావాలయ్యా, మరి ఏం చేస్తే ఈ రక్షణ దొరుకుతుంది అన్నప్పుడు అపోస్తులున్న పౌలు గారు ఒక మాట చెప్తున్నాడు, చదువుదాం ఆ మాట. అపోస్తుల కార్యంలో 16:31 ఇలా రాయబడింది, అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటివారును రక్షణ పొందుదురని చెప్పి. నువ్వు యేసు ప్రభుల వారి యందు విశ్వాసం ఉంచు. ఇప్పటి వరకు నువ్వు క్రీస్తుని విశ్వసించలేదేమో, నీ ఇష్టానుసరమైన విశ్వాసాలు కలిగి ఉన్నవేమో. ఇక నుంచి సమస్తాన్ని విడిచిపెట్టి యేసు ప్రభులు వారిని విశ్వసిస్తే నీకు నీ ఇంట్లో ఉన్న వారికి కూడా రక్షణ దొరుకుతుంది. ఆనాడు జలప్రలయంలో ప్రజలందరూ వారు దేవుని యొక్క మాటకు అవిధేయులై ఆ జలప్రలయంలో కొట్టుకొని నశించిపోయినప్పుడు విశ్వసించిన నోవాహు కుటుంబం రక్షించబడింది. అలాగే నీవు నీ ఇంటి వారు రక్షించబడాలి అంటే నువ్వేదో పెద్ద పెద్ద ఘనకార్యాలు చేయాల్సిన అవసరం లేదు, నువ్వు లేకుండా లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, నువ్వేదో డిగ్రీలు చదవాల్సిన అవసరం లేదు. నీకు రక్షణ కావాలి అంటే ఒకే ఒక మార్గము, నీవు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు. ఈ రోజు నుంచి ఆయన నమ్ము, ఆయన్ని దేవుడిగా అంగీకరించు, ఆయనను రక్షకుడిగా అంగీకరించు, ఆయన నీ హృదయములో చేర్చుకో. అప్పుడు నీలో పాప క్షమాపణ దొరుకుతుంది, నీలో ఉన్న బలహీనతలు తొలగిపోతాయి, నీ జీవితం పవిత్రపరచబడుతుంది, నువ్వు నూతనమైన వ్యక్తిగా మార్చబడతావు. దానికి గుర్తుగా బాప్తిస్మము తీసుకోమన్నప్పుడు ఆ వెంటనే ఆ ఇంటి వారందరూ కూడా బాప్తిసం తీసుకుంటారు, ప్రభుని సురక్షకునిగా అంగీకరిస్తారు. బైబిల్ ఏమంటుంది? నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షించబడతారు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. కాబట్టి ఆ వ్యక్తి అడిగిన క్వశ్చన్ ఏంటంటే, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవాలి? ఎవరిని అడుగుతున్నారా? ఇప్పుడు దైవజనులు టీవీల ద్వారా, యూట్యూబ్ల ద్వారా, సువార్తల ద్వారా, కరపత్రికల ద్వారా, కూడికల ద్వారా రక్షణ పొందండి అంటే విని పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు. కరపత్రాలు చింపేస్తున్నారు, నవ్వుకుంటున్నారు, ఎగతాళి చేస్తున్నారు. దేవుని బిడ్డరా, ఒకరోజు చాలా బాధపడాల్సి వస్తుంది. మనము రక్షణ పొందనందుకు రొమ్ము కొట్టుకుని ఏడుస్తారట. అవకాశం వచ్చింది, దేవుడు అవకాశం ఇచ్చినాడు, రక్షణ పొందడని చెప్తున్నాడు, కానీ చాలామంది నిర్లక్ష్యంగా ఉంటున్నారు. వాక్యాలు వింటున్నారు కానీ ఇదేదో అభూత కల్పనలు అనుకుంటున్నారు, కాలక్షేపానికి చెప్పే మాటలు అనుకుంటున్నారు. నీ ఇంటి దగ్గరకు రక్షణ పొందే అవకాశం వచ్చినా ఆ రక్షణ పొందడానికి నువ్వు సిద్ధపడట్లేదు. ఎక్కడన్నా ప్రభుత్వం వాళ్ళు ఏదన్నా పథకాలు ఇస్తారంటే ఎంత దూరమైన వెళ్ళిపోయి ఆ పథకాల్లో మన పేరు రాయించుకుంటున్నాం. ఏదైనా ఒక అపాయకరమైన పరిస్థితులు ఈ భూలోకం మీదకి వచ్చినాయి అంటే, మరణకరమైన పరిస్థితులు ఏమైనా భూలోకంలోకి వచ్చినాయి అంటే మీరు జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం వారు చెబితే చాలా జాగ్రత్తగా ఉంటున్నాం మనం. ఒక కరెంటు ట్రాన్స్ఫార్మర్ దగ్గర డేంజర్ అని బోర్డు పెడితే ఆ వైపుకి వెళ్లకుండా జాగ్రత్త పడుతున్నాం. ఒక రోడ్డు మూల మలుపులో అపాయం అంటే జాగ్రత్తగా వెళుతున్నాం. మరి దేవుని వాక్యము నరకాగ్ని ఉన్నది, జాగ్రత్త అంటే మాత్రము రక్షణ పొందట్లేదు మనం. ఎలా రక్షణ దొరికిద్దట? ప్రభువునందు విశ్వాసం ఉంచి ఆయన సన్నిధికి వచ్చి నువ్వు నమ్మి బాప్తిస్మము పొందితే నీ పాపములన్నీ క్రీస్తు ప్రభుల వారిలో కొట్టివేయబడి
ఎందుకంటే నీ కొరకు ముందుగానే ఆయన మరణించిండు కదా, సిలువలో రక్తము కార్చిండు కదా. ఆ పాపములన్నీ కొట్టివేయబడి నీవు పవిత్రంగా మార్చబడతావు, నీవు రక్షణ పొందుతావు. మరొక క్వశ్చన్ చూద్దాం దేవుని బిడ్డర. బైబిల్ గ్రంథములో మరొక క్వశ్చన్ చదివి ఆ క్వశ్చన్కు ప్రభు చెప్పిన అర్థం ఏంటో మనం తెలుసుకుందాం. లూకాసు వార్త 10వ అధ్యాయము 25వ వచనములో రాయబడిన మాటను చదువుకుందాం. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడొకడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలనని ఆయనను శోధించుచూ అడిగెను. ఒక వ్యక్తి అంటాడు, అయ్యా, నిత్య జీవమునకు వారసుడు నగుటకు నేనేమి చేయాలి? వారసత్వం ఉంటుంది కదా భూలోకంలో, తండ్రి యొక్క ఆస్తికి కుమారుడు వారసుడు అని. ఆ పొలాలకు, స్థలాలకు వారి బంధువులు వారసులు, రక్త సంబంధులు వారసులు, కడుపులు పుట్టిన బిడ్డలు వారసులు. మరి పరలోకానికి మనం వారసులం అవ్వాలి అంటే, ఇప్పుడు పరలోకంలో దేవుడు ఉన్నాడు, ఆ పరలోకంలో కూడా మనం ఉండాలి అంటే, ఆ పరలోకము మనం చేరాలి అంటే, మొదటి క్వశ్చన్కి రక్షణ పొందాలి ఎలాగూ అంటే ప్రభునందు విశ్వాసం ఉంచాలి, నమ్మి బాప్తీసం పొందాలి. నిత్య జీవానికి వారసులు అవ్వాలి అంటే అంతవరకే సరిపోదు, కేవలం బాప్తీసం తీసుకుంటేనే సరిపోదు. నిత్య జీవానికి వారసుడు అవ్వాలి అంటే ఇదిగో ఈ క్వశ్చన్ కూడా మనం అర్థం చేసుకోవాలి. ప్రభు ఏమంటాడు తెలుసా? 27వ వచనములో, అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలననియు, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలననియు చెప్పెను. ఒక నిత్య జీవమునకు వారసుడు అవ్వాలి అంటే దేవుణ్ణి పూర్ణ హృదయంతో సేవించాలి. తాత్కాలికమైన భక్తి చేస్తే కాదు, ఒక వారం ప్రార్థనకి వెళ్ళి 2 వారాలు మానేస్తే కాదు, కొన్ని రోజులు భక్తి చేసి జాగ్రత్తగా మాటలు, క్రియలు, ప్రవర్తన కాపాడుకొని ఆ తర్వాత విచ్చలవిడిగా మన జీవితాలు జీవిస్తే కాదు. ఇది 4 రోజుల భక్తి కాదు, 20 రోజుల భక్తి కాదు, నెల రోజుల భక్తి కాదు, సంవత్సరం భక్తి కాదు. ఇది జీవిత కాలమంతా అనుసరించవలసిన భక్తి. అందుకే ఇశ్రాయేలు ప్రజలు మొదట్లో చాలా ప్రభుని ఇష్టపూర్తిగా ఆరాధించినారు, ఆత్మతో సత్యముతో ఆరాధించినారు. క్రమేపీ 40 సంవత్సరాల ఆత్మీయ ప్రయాణములో అందరి మధ్యలో రాలిపోయినారు. ఒక 2 మాత్రమే ఐగుప్తు నుంచి వెళ్ళిన వారిలో కనాను చేరినారు, యెహోషువ, కాలేబులని బైబిల్ చెప్తుంది. ఒకరోజు భక్తి చేస్తేనో, ఒక వారం భక్తి చేస్తేనో, ఒక సంవత్సరం మందిరానికి వెళ్తేనో పరలోకం రాదు. నీ జీవితమే అలాగ మారిపోవాలి. నిత్య జీవానికి వారసుడు అవ్వాలి అంటే నీ జీవితం అలా కంప్లీట్గా మారిపోవాలి, నీ ప్రవర్తన కంప్లీట్గా మారిపోవాలి. ఎస్, నీ మాటలు మారాలి, చూపులు మారాలి, క్రియలు మారాలి, ఆలోచన మారాలి. ఒకప్పుడు తిట్టేవారము, ఇప్పుడు తిట్టము. ఒకప్పుడు కక్ష తీర్చుకునే వాళ్ళము, ఇప్పుడు కక్ష తీర్చుకోము. ఎస్, ఒకప్పుడు ఇతరులను బాధించినాము, ఇప్పుడు బాధించము. ఒకప్పుడు అపవిత్రమైన కార్యకలాపాల్లో పాలు పంచుకునే వారము, ఇప్పుడు అలా ఉండము. అంటే కంప్లీట్గా చేంజ్ అయిపోవాలి. ఎస్, ఒక వ్యక్తి నిత్య జీవానికి వారసుడు అవ్వాలి అంటే తన జీవితాన్ని కంప్లీట్గా మార్చేసుకోవాలి. అలా మార్చుకున్నప్పుడే ఆ వ్యక్తి నిత్య జీవానికి వారసుడు అవుతాడు. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించాలి. చాలామంది అనుకుంటారు, మేము దేవుని వాక్యం ప్రకటిస్తున్నాం, పరలోకం వస్తుంది, మేము ప్రార్థన చేస్తున్నాం, మందిరానికి వెళుతున్నాం, మేము దేవునికి సమర్పణ కానుకలు ఇస్తున్నాం. ఇవన్నీ ఓకే, మంచిదే. వీటితో పాటు ఇంకా శ్రేష్టమైనది నీ భక్తి జీవితాన్ని కాపాడుకోవాలి. భక్తి జీవితాన్ని కాపాడుకోకుండా మనం ఎన్ని చేసినా అవి పరిచయం వలె ఉంటవి. చూడండి, ఒక ఉపమానం చెప్తాడు యేసు ప్రభుల వారు. ఒక వ్యక్తి యెరూషలేము నుంచి యెరికోకి వెళుతూ ఉంటే దొంగలు తన్ని కొట్టి గాయపరిచి తన వస్తువులు దోసుకొని వెళ్తారు. ఆ టైములో ఆ త్రోవన ఒక యాజకుడు వెళుతూ పట్టించుకోకుండా వెళ్ళిపోయిందట. యాజకుడే, దేవుని యొక్క మందిరంలో పరిచర్య చేయువాడే, ఒక దేవుని సేవకుడే. అయినప్పటికీ తాను ఆ వ్యక్తిని చూసి, గాయపడ్డ వ్యక్తి తనవాడైనా ప్రేమించాల్సింది పోయి అతన్ని పట్టించుకోకుండా నాకెందుకు ఈ బాధ, నాకెందుకు ఈ భారం అని వెళ్ళిపోయిందట. మరికొంత సమయమునకు లేవీడు వెళ్ళిండంట.
ఆ లేవీయుడు చూసి ఇతడు మనవాడే కానీ ఇతన్ని నేనెందుకు పట్టించుకోవాలి, నాకెందుకు డబ్బు ఖర్చు, నాకెందుకు ఈ వృధా ప్రయాస అనుకొని తాను కూడా ప్రేమ చూపించకుండా వెళ్ళిపోయిందట. ఒక వ్యక్తి యాజకుడు, మరొక వ్యక్తి లేవీయుడు, వీళ్ళిద్దరూ కూడా దేవుని పిల్లలుగా పిలువబడుచున్న వారే. అయితే అదే త్రోవలో ఒక సమరయుడు వెళుతూ ఉన్నాడట. అసలు ఈ సమరయుల్ని యూదులు అంటరాని వారుగా చూస్తారు, వారిని దగ్గరకు రానివారు. అయినప్పటికీ సమరయుడు అతను పడి ఉన్న వ్యక్తిని చూసి, అతను ఎవరైనా సరే నా పొరుగువాడు, నేను ఆ బాధల్లో ఉన్నప్పుడు నేను కూడా అంతే కదని చెప్పి తనను వల్ల తన పొరుగువాడిని ప్రేమించాలని ఆ సమరయుడట తన గాయములు కట్టి తనను పూటకోళ్ళ వారి ఇంటికి తీసుకెళ్ళి తనను బాగు చేయించి ఆ ఖర్చంతా తాను భరించినాడట. అప్పుడు ఎవరు మంచివాడు, ఎవరు గొప్పవాడు? ఈ వ్యక్తి దేవుని దగ్గరకు రాకపోయినా, దేవుని గురించి తెలియకపోయినా తన ప్రేమను చూపించినాడు కాబట్టి ఆ యాజకుని కంటే, ఆ లేవీయుని కంటే ఈ సమరయుడే మంచివాడు అంటున్నాడు యేసు ప్రభుల వారు. చాలామంది ఆచార భక్తి చేస్తూ నిత్య జీవానికి వెళ్ళాలంటే కుదరదు. పాటలు పాడుతూ, ప్రార్థన చేస్తూ, దేవునికి అర్పణలు అర్పిస్తూ, దేవుని యొక్క పరిచర్య చేస్తూ విడిగా తప్పులు చేస్తే దేవుడు ఒప్పుకోడు. దేవునికి కావలసింది మొదట నీ పవిత్రమైన, నీ పరిశుద్ధమైన హృదయం. కాబట్టి మరొక క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, మనం నిత్య జీవమునకు వారసులము కావాలి అంటే మన హృదయాన్ని పవిత్రపరుచుకోవాలి, దేవుణ్ణి హృదయపూర్వకంగా అనుసరించాలి, భక్తిలో ఏ మార్పు లేని భక్తి చేయాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎవరైతే యథార్థ హృదయులుగా బ్రతుకుతారో, నీతిమంతులుగా జీవిస్తారో వారు నిత్య జీవానికి వారసులు అవుతారని ప్రభు చెప్పడం జరిగింది. మరొక క్వశ్చన్ కూడా మన బైబిల్లో చదువుకుందాం దేవుని బిడ్డారా. యోహాను సువార్త 3:4 ఇలా రాయబడింది. అందుకు నికోదేము, ముసలివాడైన మనుష్యుడు ఏలాగు జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా, యేసు ప్రభుల వారిని నికోదేము అనే ఒక ఆయన క్వశ్చన్ అడుగుతున్నాడు. అదేంటంటే, యేసు ప్రభుల వారు ఒక మాట అంటాడు, ఒకడు నూతనంగా జన్మిస్తేనే నా రాజ్యమును చూస్తాడు అని. ఈయనకు అర్థం కాలేదు, నూతనంగా జన్మించడం ఏంటి? ఒకప్పుడు మేము తల్లి గర్భములు జన్మించినాము కదా, ఇప్పుడు మరలా జన్మించాలంటాడు, ఎలా జన్మించాలి? ఆ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకోవాలని యేసు ప్రభుల వారిని ఇలా అడుగుచున్నాడు. అయ్యా, మనిషి మరలా ఎలా జన్మించగలడు? ఇది అసంభవము కదా అని ఆయన క్వశ్చన్ అడుగుతాడు. దానికి యేసు ప్రభుల వారు ఏం ఆన్సర్ చెప్తున్నాడంటే, యోహాను సువార్త 3:5 ఇలా రాయబడింది. యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి. ఈ 3 క్వశ్చన్లు కూడా మానవుడు భూమి మీద నుండి పరలోకానికి వెళ్ళడానికి అవసరమైన క్వశ్చన్స్. నిజంగా మనందరికీ చాలా అవసరమైన క్వశ్చన్స్, ఆన్సర్స్. ప్రభు చెప్తున్నాడు, ఇదిగో తల్లి గర్భములోకి మరలా ప్రవేశించి జన్మించడం కాదయ్యా, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి. నీటి మూలముగనగా బాప్తిస్మ కార్యక్రమము ద్వారా. ఎలా అంటే, మనము పుట్టిన దగ్గర నుంచి జన్మ పాపముతో పాటు మనం అనేక రకాలైన అపవిత్రమైన పనులు చేసి ఉండొచ్చు. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుని మహిమను పొందలేకపోవచ్చున్నారంటున్నది బైబిల్. కనుక మానవులు ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక పాపములు చిక్కుబడి ఉంటారు. ఆ పాపములు చిక్కుబడిన వారికి పాప క్షమాపణ కలగాలి అంటే వారు మరలా జన్మించాలి. మరలా జన్మించాలి అంటే మనిషిని బాప్తిస్మం అనే కార్యక్రమము ద్వారా నీళ్ళలోకి ముంచి మరలా నూతనమైన వ్యక్తిగా నీళ్ళ నుంచి పైకి తీస్తున్నాం. అనగా ఈ బాప్తిస్మ కార్యక్రమము ఏంటంటే, ఒక మనిషి తన పాప జీవితాన్ని ఒప్పుకొని విడిచిపెట్టడానికి అదొక ప్రమాణము. ఈ రోజు నుంచి నేను ఇంకా ఏ పొరపాటు చేయను, ఏ తప్పు చేయను, దేవునికి సాక్షిగా బ్రతుకుతాను, వాక్యానికి నమ్మకంగా బ్రతుకుతానని ఒక ప్రామిస్, ఒక ఒప్పందము ప్రభు దగ్గర తీసుకున్నట్లు. రెండోది, ఆత్మ మూలముగా జన్మించాలంటున్న ప్రభుల వారు. ఆత్మ మూలముగా అనగా మారు మనసు పొందుట, ఒక వ్యక్తి నూతన జీవితాన్ని అనుభవించుట, ఒక వ్యక్తి తన పాప జీవితాన్ని కంప్లీట్గా విడిచిపెట్టుట, మారు మనసు పొందుట.
ఇంతకుముందు మనం ఎలా జీవించే వాళ్ళము, ఎలా మాట్లాడే వాళ్ళము, ఎలా ప్రవర్తించే వాళ్ళము, వాటన్నిటిని విడిచిపెట్టి నూతనమైన జీవితాన్ని పొందుట. అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, పాపులలో నేను ప్రధానుడను. ఎందుకంటే నా జీవితము ఇంతకు మునుపు క్రైస్తవ్యమునకు విరోధముగా ఉన్నది, ఇప్పుడు నా మనసు మార్చుకున్నాను. యేసు ప్రభుల వారు సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి ఆమెకు బోధిస్తే, పాపము చేయి స్త్రీ, అపవిత్రమైన జీవితం కలిగిన స్త్రీ, ఒకప్పుడు అందరి చేత చీదరించబడిన స్త్రీ, అసహ్యమైన కార్యములు చేసిన స్త్రీ, తనదొక జీవితమేనని చెప్పి అందరి చేత అనేకసార్లు అనేక మాటలు అనిపించుకున్న స్త్రీ, ఎప్పుడైతే యేసు ప్రభుల వారు ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెకు సువార్త ప్రకటిస్తాడో, ఆమెకు వాక్యం చెప్తాడో, వెంటనే ఆమె మారు మనసు పొందింది. మారు మనసు పొందటం అంటే ఆమె ఇంతకు ముందు చేసిన పాపాలన్నీ విడిచిపెట్టేసింది, పశ్చాత్తాపడింది, యేసు ప్రభుల వారి గురించి తెలుసుకున్నది, ఆ గొప్ప రక్షణను అనుభవించింది, నిత్యరాజ్యానికి వారసులుగా మార్చబడ్డది. అనేక మంది సమరయులను యేసు ప్రభుల వారి దగ్గరికి తీసుకురాగలిగింది. ఒకప్పుడు ఆమె జీవితము చాలా భయంకరమైన పాపేచ్ఛలతో ఉన్నది, ఒకప్పుడు ఆమె జీవితం విలువ లేనిదిగా ఉన్నది. ఎప్పుడైతే యేసు ప్రభుల వారిని తెలుసుకొని తన పాప జీవితాన్ని మార్పు చేసుకుందో, ఆమె ఇప్పుడు ఒక విలువైన వ్యక్తిగా ఆ రోజు నుంచి ఈనాటి వరకు మనం ఆమె గురించి చెప్పుకునే విధంగా ఆమె జీవితం మార్చబడింది. లేదంటే అదే పాపములో సమరయ స్త్రీ ఉంటే ఈరోజు మనం చెప్పుకునేవారమా? అసలు ఆమె ఎవరో మనకు తెలుసా? ఒక భయంకరమైన ఛేదరించబడిన పాపేచ్ఛలతో బ్రతికిన స్త్రీ క్రీస్తుకు సాక్షిగా మారింది, ఒక విలువైన జీవితాన్ని పొందుకున్నది. నేడు కూడా అనేక మంది అనేక రకమైన అలవాట్లు చిక్కుకొని, త్రాగుడు, జూదం, పాపములు చిక్కొని, ఇంట్లో వారి దగ్గర విలువ లేకుండా, సమాజంలో గౌరవం లేకుండా, వీళ్ళదొక బ్రతికేనని అనిపించుకుంటూ ఎంతమంది దారుణమైన స్థితిలో జీవిస్తున్నవారు. నా దేవుని బిడ్డారా, మనము కానీ మార్చుకుంటే, మార్పు చెందితే మనకు విలువ దొరుకుతుంది, మార్పు చెందితే మనకు రక్షణ దొరుకుతుంది, మార్పు చెందితే మనకు నిత్య జీవము దొరుకుతుంది. చాలామంది ఏమనుకుంటారంటే, మేము ఈ అలవాట్లన్నీ మానుకున్న తర్వాత ప్రభు దగ్గరికి వస్తాము, ప్రభు దగ్గరికి ఇప్పుడు ఎలా వచ్చాము, మాకు అలవాట్లు ఉన్నాయి కదా అంటారు. బైబిల్ ఏమంటుందంటే, రోగులకే వైద్యుడు కానీ ఆరోగ్యం గల వారికి కాదు. నువ్వు అసలు ప్రభు దగ్గరకు రాకుండా నువ్వు ఎలా మార్పు చెందుతావు? సమరయ స్త్రీ యేసు ప్రభుల వారి మాటలు వినకపోతే ఎలా మారేది? నువ్వు కూడా మందిరానికి వచ్చి ఆయన మాటలు వింటే కదా విశ్వాసం కలిగి మారేది. ఒక ఆమె తన భర్త త్రాగుడుతూ ఉన్నాడని, తన భర్తను మార్చాలని శతవిధాల ప్రయత్నం చేసిందట. చివరికి ఎవరు చెప్పారట, యోగాశ్రమం ఉంది, ఆ యోగాలు చేస్తే అన్ని అలవాట్లు మానుకుంటారట అని విన్నదట. విని యోగాశ్రమానికి పంపించింది. అక్కడ గురువు యోగాసనాలు వేపిస్తున్నాడట. కాళ్ళు పైకి పెట్టడం, తల కిందికి పెట్టడం, రకరకాల ఆసనాలు చేపిస్తూ ఉన్నాడట. చాలా కాలం అయిపోయింది, ఆ ట్రైనింగ్ అయిపోయింది, ఆయన వచ్చేసిండు. ఆమెకు తెలిసిన బంధువు ఆమె ఎదురు పడితే ఇలా అడిగిండట, అమ్మ మీ భర్త మందు మానుకోవాలని చెప్పి యోగాశ్రమానికి పంపించినవు కదా, మానుకున్నాడా అని. అప్పుడు ఆమె అంటుందట, మానుకునే తర్వాత సంగతయ్యా, ఇంతకుముందు మామూలుగా నిలబడి తాగేవాడు, ఇప్పుడు తల కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టి తాగుతున్నాడు, రకరకాల విన్యాసాలు చేసి తాగుతున్నాడు, ఏందాయన మానుకునేది అన్నదట. నిజమే, చాలామంది ఆ పశువులని ఈ పశువులని లేని పశువులని దాపించి వాళ్ళ ప్రాణాలకు ముప్పు తెస్తున్నారు. అవి కాదు, ఏ అలవాటు మానుకోవాలన్నా, పాప జీవితము మానుకోవాలన్నా, పవిత్రమైన జీవితం మనిషికి రావాలన్నా అది యేసు ప్రభుల వారి దగ్గర మాత్రమే దొరుకుతుంది. మనల్ని మనం ఒక క్వశ్చన్ వేసుకుందాం, నేను ఎప్పుడు మారాలి? ఎంతకాలం ఇలా నా జీవితము? ఎందుకు నేను ఇలా బ్రతుకుచున్నా? ఎందుకు ఈ విలువలేని జీవితము? నా ఆత్మకు నరకము ఉంది కదా, ఆ నరకం తప్పించుకోవాలి కదా, నా ఆత్మ నరకానికి వెళ్ళకుండా తప్పించుకోవాలి కదా అని క్వశ్చన్ వేసుకొని ఈ క్షణమే ఒక తీర్మానముతో ప్రార్థన చేసుకుంటే, ప్రభువుని స్వరక్షకునిగా అంగీకరిస్తే, ఆయనందు విశ్వాసం ఉంచితే, నమ్మి బాప్తిసం పొంది మారు మనసు అనుభవములను నడవగలిగితే భూలోకములను నువ్వు క్షేమంగా విలువైన జీవితం జీవిస్తావు. తర్వాత నీకు నిత్య జీవం, పరలోక రాజ్యం కూడా ప్రభు అనుగ్రహిస్తాడు. ఆ దిశగా మంచి తీర్మానంతో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ, కృపగల ఆయన స్తోత్రాలు పరమ తండ్రి. రక్షణ పొందడం ఎలా, పరలోకం చేరాలంటే ఎలా అని వాటి యొక్క ఆన్సర్స్ మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు నాయన.
ఎందరి మాటలు విన్నారు ఆ బిడ్డలు దీవించండి నాయన, ఆశీర్వదించండి. వారి కుటుంబాల్లో మీ నెమ్మది, మీ సమాధానం, మీ రక్షణానందం అనుగ్రహించి సహాయము చేయండి నాయన. ఎవరన్నా రోగులుగా ఉంటే స్వస్థపరచయ్యా, బలహీనతలు తొలగించయ్యా, నెమ్మది సమాధానం ఇవ్వయ్యా. కుటుంబాల్లో మీ కృపను కుమ్మరించండి ఆయన. ఆర్థిక అవసరాలు తీర్చండి తండ్రి. చదువులందు, వివాహములందు, ఉద్యోగములందు, పనులందు, ప్రతి కార్యములందు తోడై మీరే కృప చూపి సహాయము చేయండి. అంతకంటే మీ గొప్ప రక్షణ ప్రతిపెడకు దయచేసి మీరే కృపతో సహాయం చేసి మహిమ తెచ్చుకొనమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నీ వాక్యము